హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్పి వ్లాగ్ 2603. అందరికీ ముందుగా హ్యాపీ సండే అనమాట. సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గోంగూర చికెన్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. మీరు కూడా చూసేయండి. ఫస్ట్గా గోంగూర ఇలానైతే మంచిగా ఒలిచి పెట్టుకున్నాను అనమాట. ఒలిచి దాన్ని వాష్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పొయ్యి మీద వేసేసి నేను చికెన్ అయితే వాష్ చేసుకుంటున్నాను. చికెన్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇక్కడ గోంగూర అయితే ఉడికిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకున్నాను, చల్లారబెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడ చికెన్ని కలుపుకుంటున్నాను అన్నమాట. ముందే కలిపి పెట్టుకోవడం వల్ల అవన్నీ స్పైసెస్ అన్నీ ముక్కకు బాగా పడతాయి. దీనిలో నేను ఇంకా యాజ్ యూజువల్గా ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, ధనియా పౌడర్, ఆయిల్ వేసుకునే వాళ్ళు పెరుగు లేదంటే నిమ్మరసం ఇవి కూడా వేసుకొని కలిపి పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే అవి యాడ్ చేయలేదు, ఇంతవరకే యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే అవి కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చికెన్ అంతా కలుపుకున్నాక గోంగూర చల్లారిపోయింది. దాన్ని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అలానే వేస్తే మనకి అవి సరిగా ఆకులు ఉంటాయి కదా, అందుకని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ కర్రీకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ చేసి పెట్టుకుని ఎక్కువ లేకుండా సింపుల్గా అయిపోయిద్దండి. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట కర్రీ. అవి తీసుకురావాలి, ఇవి తీసుకురావాలి, అవి కావాలి, ఇవి కావాలని కాకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది అనమాట కర్రీ. ఇక్కడ నేనైతే ఇంకా కర్రీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాక చెక్క, మొగ్గ ఇవి ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాను స్పైసెస్. దాని తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక అవి కొంచెం మగ్గాక ఇంకా ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసేసాను అన్నమాట. చికెన్ వేసుకొని బాగా కలిపెట్టుకున్నాక చికెన్ కొంచెం మగ్గాక దాని తర్వాత కొంచెం వాటర్ వేయండి. ఇక్కడ నేను వాటర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందన్నమాట. అది నేను తీసుకోలేదు, మర్చిపోయాను. మీరైతే కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్లో అది కొంచెం ఇంకా చికెన్ ఒక 50-40% ఉడికాక అప్పుడు గోంగూర వేసుకోండి, మిక్సీ పట్టిన గోంగూర. అప్పుడు అదంతా మంచిగా పడుతుంది అన్నమాట ముక్కకి. మనం ఉప్పు, కారం, ఈ గోంగూర పులుపు అవన్నీ బాగా పడుతుంది అన్నమాట. మీరు కారం చూసేసుకోండి, గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి. ఇక్కడ మాకు గోంగూర పులుపు లేదు, కారం ఎక్కువ వేసాం, మంటగా ఉంది కర్రీ అయితే. కానీ టేస్ట్ మటుకు బాగా వచ్చింది. మీరైతే ఒకసారి కారం చూసేసుకోండి. గోంగూర వేసుకున్నప్పుడే మనం ఇవి ఉంటాయి కదా, చికెన్ మసాలా ఇంకా గరం మసాలా, అవి కూడా వేసేసుకోండి. దాని తర్వాత ఇంకా చికెన్ అంతా ఉడికాక మీకు వాటర్ ఎక్కువ కావాలంటే వేసుకొని, లేదంటే లేదు. ఇంకో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది.